కోనోకార్పస్ మొక్కలపై సరైన అవగాహన లేకుండా తీసివేయాలంటూ చాలామంది మాట్లాడుతున్నారని, ఇది ఎంత మాత్రం సరికాదని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ మోహన్ రావు అన్నారు. ఈ మొక్కల వల్ల ప్రకృతికి నష్టం లేకపోగా మేలు జరిగే విషయాలు అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిందని ఆయన అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాజకీయ నేతలకు సైతం దీనిపై అవగాహన లేదన్నారు. పైప్ లైన్లన్నీ పాడు చేస్తుందని, గోడలన్నీ పగిలిపోవడానికి దోహదం చేస్తుందని, ఈ మొక్క విషవాయువుల్ని విడుదల చేస్తూ మొత్తం సమాజానికి పెద్ద నష్టం కలిగిస్తుందని ఇలాంటి పలు విషయాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇది నమ్మిన కొంతమంది రాజకీయ నేతలు, ఇది నమ్మిన కొంతమంది ప్రజలు ఈ మొక్కల్ని ధ్వంసం చేయడానికి, నరికివేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలని తెలుగు ప్రజలకి తెలియజేయడం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మొక్క మీద సుదీర్ఘంగా పరిశోధన చేసిన ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందిస్తారు. ముందుగా సీసీఎంబీ ఫార్మర్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ మోహన్ రావు గారు మాట్లాడతారు. ఎవరు నరికేయాలనుకున్నారో దాని మీద రాజకీయం కానీ స్వార్థ ప్రయోజనాలు కానీ ఏమున్నాయో వాటి గురించి నాకు ఏమాత్రం తెలియదు. వాటి గురించి నేను వినను కూడా వినలేదు. శాస్త్ర ప్రకారం ఓన్లీ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మాట్లాడితే, సైన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రకృతిలో ఉన్న ఏది కూడా చెడ్డది కాదు. ఏ చెట్టు కూడా బ్యాడ్ చెట్టు, ఏ జంతువు కూడా చెడ్డ జంతువు కాదు. మనం ఏ అవసరానికి వాడుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు కొన్ని కారణాలు చెప్పారు. ఆ చెట్టు వేర్లోకి వెళ్తుంది, నీళ్ళలోకి వెళ్తుంది, అండర్ గ్రౌండ్ చాలా డీప్గా వెళ్తుంది కాబట్టి పైపులకు డ్యామేజ్ చేయవచ్చు, గోడలకు డ్యామేజ్ చేయవచ్చు అనేది. ఇది ప్రతి చెట్టు చేస్తుంది. మర్రి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఏ చెట్టు అయినా ఇది చేస్తుంది. కాబట్టి అది ప్రత్యేకంగా దీనికి ప్రాబ్లం ఏమీ కాదు. మేము శాస్త్రవేత్తలం ఏదైనా విషయం గురించి ఆలోచించాలంటే యూట్యూబ్, వాట్సాప్లోకి వెళ్ళాం. మేము కంప్యూటర్లో డేటాబేస్లోకి సెర్చ్ చేసుకుంటాం. పబ్మెడ్ అని పబ్లిక్ మెడికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని ఉంటాయి, వాటిలో సెర్చ్ చేసుకుంటాం. వాటిలో నేను సెర్చ్ చేసినప్పుడు ఈ వృక్షం గురించి ఏముంది అని చూస్తే ఈ వృక్షంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి వచ్చింది. బెనిఫిట్స్ ఏంటంటే ఒకటేమన్నారంటే ఈ ఆకులు ఏ జంతువులు కూడా తినవు కాబట్టి చెడ్డది అని చెప్పి తీశారు. కానీ ఒక పేపర్ పబ్లిష్ అయింది, గోట్ ఫోరేజ్ అని. అంటే ఈ ఆకులను తీసి, ఆకులను కట్ చేసి మేకలకి ఇవ్వడం జరిగింది. మేకలకి ఆహారంగా ఇవ్వడం జరిగింది. 25% వాటిని యాడ్ చేసి ఇవ్వచ్చు. అవి మేకలు తిన్నప్పుడు వాటి పాల ప్రొడక్షన్ 20% పెరిగింది. పాల ప్రొడక్షన్ 20 పెరగడం కాక కొలెస్ట్రాల్ ఫ్యాట్ రేషియో బెటర్ అయింది. ఓకే, ఈ పేపర్ 2023 జనవరిలో పబ్లిష్ అయింది. ఓకే, అంటే ఈ ఆకులు మంచివి కాదు అన్న మాట వాస్తవం కాదు. ఈ ఆకులను మేకలకు ఇవ్వడం జరిగింది, దాటి వల్ల లాభమే జరిగింది. తర్వాత బ్లడ్ పారామీటర్స్, హైవే పొల్యూషన్, వీటిని హైవేల పక్కన పెట్టినప్పుడు హైవేలోని పొల్యూషన్ తగ్గించారు. బయో మానిటరింగ్ అండ్ ఫైటో రిమిడియేషన్ పొటెన్షియల్ ఆఫ్ కోనోకార్పస్ ఎరెక్టస్ ఫర్ మిటిగేటింగ్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ హైవే ట్రాఫిక్. హైవేలో వెహికల్స్ ఎత్తున్నప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగ లోపల మెటల్ అయాన్స్ ఉంటాయి. సల్ఫర్ డయాక్సైడ్ గ్యాసులు, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్తో పాటు కొన్ని మెటల్ అయాన్స్ కూడా వస్తాయి. ఈ మెటల్ అయాన్స్ని, ఈ సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ని అబ్జర్వ్ చేయడం లోపల కోనోకార్పస్ చాలా ఉపయోగపడింది అని చెప్పి ఒక పేపర్ పబ్లిష్ అయింది. ఇది అభిప్రాయం కాదు, రీసెర్చ్ ఫైండింగ్. చాలామంది రివ్యూ చేసిన తర్వాత జర్నల్లో పబ్లిష్ అయిన ఆర్టికల్స్. ఇవి నేను చెప్తున్నాను పబ్లిష్ అయిన ఆర్టికల్స్ అనమాట. సో హైవే పొల్యూషన్ తగ్గించడం పనికి వచ్చింది. మల్టీ మెటల్ కంటామినేటెడ్ సాయిల్ రెమిడియేషన్. కొన్ని ఫ్యాక్టరీస్ దగ్గర కానీ, కొన్ని రోడ్ల దగ్గర కానీ మెటల్ అయాన్స్, సోడియం, పొటాషియం కాకుండా లెడ్, ఐరన్, నికెల్, కోబాల్ట్ ఇలాంటివి భూమిలో ఉంటాయి. అవి భూమిలో ఉన్నప్పుడు ఆ భూమి మంచిది కాదు, పంటలు కూడా ఇబ్బంది కావచ్చు.